హాయ్ హలో నమస్తే. ఇది మన యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల ఏం కోల్పోతామో తెలుసుకుందాం. ఏనుగు పిల్లలు పుట్టినప్పటి నుండి బలమైన గొలుసులతో బంధిస్తారు. అది కాలు విదిరించి తప్పించుకోవటానికి ప్రయత్నించి కొంతకాలానికి అది అసాధ్యం అని భావించి ప్రయత్నం విరమించుకుంటుంది. అప్పటి నుండి మావటివాడు దాని గొలుసు పొదలు తాడు కడతాడు. అది జీవితాంతం అలాగే పడి ఉంటుంది. తన మీద తనకు విశ్వాసం లేకపోవడం వలన అది తప్పించుకునే ప్రయత్నం కూడా చేయదు. మనము ఏనుగులా కాకుండా ఉండాలంటే ఎవరికైనా కావలసింది నేనిది చెయ్యగలననే విశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. విమర్శ విజయానికి మొదటి మెట్టు. అయితే భయం మరియు బిడియం ఆత్మవిశ్వాసానికి ప్రథమ శత్రువులు. కొత్త ఉద్యోగం, కొత్త ఊరు, కొత్త మనుషులు, వీళ్ళందరి మధ్య ఉంటూ పనిలో ముందుకెళ్ళాలి. ఇది అసలు సాధ్యమేనా? ముందు ఈ సాధ్యమేనా అన్న పదాన్ని మన ముందుకు రానియకుండా ఉంటే చాలు, ఏదైనా సాధించవచ్చు. చాలామంది వాళ్ళ శక్తి ఏమిటో వారికే తెలియక ఇలాంటి అపోహలకి లోనవుతుంటారు. తన బాస్, తన తోటి కొలీగ్స్ని మెప్పించాలనే ఆరాటంలో ఎదుట వారికి నచ్చే విధంగా మనం ఉండాలని తాపత్రయపడుతూ ఉంటాం. కానీ ఎదుటి వారికి నచ్చేట్లు మనం ఎందుకు ఉండాలి? మనకు నచ్చినట్లు మన మనసు మెచ్చేట్లు ఉండాలి. కానీ ముందు మన గురించి మనం గొప్పగా అంచనా వేసుకోవాలి. నేను ఏ పనికి తీసిపోననే భావన మనలో కలగాలి. మనకు నచ్చిన పని ఎంచుకోవాలి. మనం చేసే ప్రతి పని చూసి ఎదుటివారు ఏమనుకుంటారో అనే గిల్టీ ఫీలింగ్ని దూరంగా నెట్టేయాలి. కొత్త ప్రాజెక్టులు మొదలు పెడితే ఇబ్బందులు వస్తాయని తెలిసినా మన బలం ఏమిటో మనకు తెలుసు కాబట్టి నిస్సంకోచంగా ముందుకు దూసుకెళ్ళిపోవచ్చు. ఏ విషయం మొదలుపెట్టినా మనకి దాని పట్ల పూర్తి అవగాహన ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలాంటివి చేస్తూ పోతుంటే మనకు తెలియకుండానే మనలో ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరగకపోయినా తప్పు తెలిసింది కాబట్టి కొత్త పాఠం నేర్చుకోగలగాలి అన్న పాజిటివ్ థింకింగ్ను పెంచుకోవాలి. అంతేకాదు ఎదుటివారి ప్రశంసను ఎంత హాయిగా ఆనందంగా స్వీకరిస్తామో విమర్శని కూడా చిరునవ్వుతో ఆహ్వానించాలి. ఇక ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. ముందుగా మీలో మీకు నచ్చిన లక్షణాన్ని, మీరు ఇప్పటి వరకు చేసిన మంచి పనులు అన్నీ కలిపి ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఒకేసారి అందరం ఎక్కాలంటే ఎవరికైనా సాధ్యం కాదు. కాబట్టి మీ గమ్యాన్ని ముందుగా నిర్దేశించుకుని దాన్ని చేరడానికి ఓ ప్లానింగ్ ద్వారా మంచి దారిని ఏర్పాటు చేసుకోండి. మీ ఆలోచన విధానంపైనే మీరు చేసే పనులు జయాపజయాలు ఆధారపడి ఉంటాయన్నది మర్చిపోకండి. మీ మెదడులో ఏమాత్రం నెగిటివ్ థింకింగ్ ఉన్నా ఆ స్థానాన్ని పాజిటివ్ థింకింగ్తో నింపేయండి. ఎవరైనా కొత్త వారు మిమ్మల్ని చూడగానే అబ్బా ఎంత యాక్టివ్గా ఉన్నారో అనుకునేలా ఉండండి. మీరు నడిచే నడక కూడా నిటారుగా ఉండేలా జాగ్రత్త పడండి. ఇన్ని చేస్తున్నా ఎప్పుడైనా కొంచెం అలసట కనిపిస్తే మాత్రం మనసు ప్రశాంతంగా ఉంచడానికి మంచి సంగీతం వినండి లేదా చల్లగాలిలో అలా తిరగండి. వీటి వల్ల మనసులో ఉత్తేజం ఉరకలు వేస్తుంది. మనం అనుకున్న పనులు సునాయాసంగా పూర్తయ్యేలా చేస్తుంది. అసలు అందరిలో వారికే తెలియని ఓ శక్తి దాగుంది. అది తెలుసుకోలేక ఏ పని మొదలుపెట్టినా ఎన్నో సందేహాలు పుట్టుకొస్తాయి. ముందు వాటన్నిటిని అవతలకు నెట్టేసి మనలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని స్వాగతం పలుకుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.